ఇప్పుడు తెలిసిందా మీ అవసరం నాకు. నో మోర్ లవ్, ప్రేమకు స్థానం లేదు. నో మోర్ మ్యూజిక్, నో మోర్ ఆర్ట్స్. ఇప్పుడు నా గుండెల్లో మిగిలింది కేవలం పగ, ప్రతీకారం మాత్రమే. రాక్షసులాంటి ఆ రెడ్ లిప్స్ గ్యాంగ్ నాశనం చేయటమే నా ధ్యేయం. నీ స్వార్థం, నీ రాక్షసత్వంతో నా ఫ్రెండ్ భారతిని అతి దారుణంగా చంపించావు. ఆస్తిని కాజేయాలని రక్త సంబంధాన్ని మరిచి సొంత తమ్ముడిని కూడా చంపించావు. అందుకే సంఘంలో తలెత్తుకోలేక ఈ రోజు ఈ ఉత్తరానికి కూడా రక్తాన్ని రుచి చూపిస్తున్నావు. యూర్ క్రిమినల్. నీ గడప దాటి ఎవరైనా అడిగి తెలుసుకో నీ గురించి. అది మీ అందరికీ వాళ్ళు పుట్టించిన పుకారం. ఇట్స్ ఫాల్స్, ఇట్స్ ఎ రూమర్. కమ్ ఆన్ స్వీట్హార్ట్, కమ్ హియర్. ఈ పసిపాప, ముక్కు పచ్చలాన్ని ఈ పసిపాప ఎవరో మీకు తెలుసా? నా తమ్ముడి ఆవేశానికి ఆ దేవుడిచ్చిన వరం. ఎస్, భారత్ చచ్చిపోలేదు. 12 ఆపరేషన్ చేయించి బ్రతికించుకున్నాను. నా తమ్ముడు తప్పు చేయలేదని రుజువు చేసుకోవడానికి. ఈ పాపను తను చూడకూడదని ఆ కన్న తల్లి నన్ను కోరింది. ఎప్పుడు అమ్మెక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేక నాలో ఉద్రేకం, పగ, కసి పెరిగి అశక్తుడిని. అందుకే మీ శక్తిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. I don't believe you. Abaddu. Monica, get out. Get the hell out of here. Mani? Shut up. Just shut up. వెళ్ళిక్కడి నుంచి. ఇది నీకు అనవసరమైన విషయం. You know, he's right. No more music, no more love and affection. Only violence. Out. చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాం. చెప్పండి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ డ్రగ్స్ మ్యారియోనా, LSD అండ్ బ్రౌన్ షుగర్ ఈ రోజు రాత్రి సీక్రెట్ పోర్ట్ షోర్ లో దిగుమతి కాబోతున్నాయి. వెంకీ మనుషులు వాటిని మార్కెట్లో పెట్టబోతున్నారు. ఏ డ్రగ్స్ కోసం నా తమ్ముడు వాళ్లతో కలిసి నాశనం అయిపోయాడో ఆ డ్రగ్స్ వాళ్లకు చెందకుండా పోలీసులకు చెందేలా చేయాలి. ఆ వెంకీ గాడిని దెబ్బతీయాలి. ఈ దెబ్బతో వాడు పిచ్చెక్కి రగిలిపోవాలి. అంతే కదా? హలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, మీ డిపార్ట్మెంట్కి ఒక విచిత్రమైన సదావకాశం. సిటీలో యువతరాన్నంతా మత్తులో ముంచే మాదక ద్రవ్యాలు, ఎన్నో కంపలు కూల్చే అతి భయంకరమైన డ్రగ్స్ మ్యారియోనా, LSD ఇంకా చాలా పవర్ఫుల్ డ్రగ్స్ ఈ రోజున రెడ్ లిప్స్ హోటల్ చైర్మన్ వెంకీ మనుషులు సిటీలోకి దిగుమతి చేస్తున్నారు. సో మీరంతా సినిమాలో క్లైమాక్స్ లాగా సిటీ బైపాస్ రోడ్ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి. ఎవ్వరికీ కనిపించకుండా వినిపిస్తూ కనిపించని క్రిమి కీటకాన్ని, కీచు రాయని. గుడ్ హంటింగ్ జెంటల్మెన్. హలో హలో హలో. చూడరా, ఎవడో మనల్ని ఫాలో అవుతున్నాడు. అవును బాస్, త్వరగా పని. ఇప్పుడేం చేద్దాం బాస్? నువ్వు నోర్మే. బాస్ ఓవర్టేక్ చేశారు బాస్. సరే, నువ్వు ఆ చైన్ తీసుకో. ఓకే బాస్.
మర్యాదగా చెప్పండి రా. ఎంతకీ మీరు ఎవరు మనుషులు? చెప్పండి. ఆ లారీలో ఏమన్నారా? దాంట్లో డ్రగ్స్ లేవు. ఎందుకు మీరు ఎవరు మనుషులు? వెంకి మనుషులు. స్టాప్. ఎంతకీ నీ పేరేమిటి? చెప్పానుగా, క్రిమి కీటకాన్ని, కీచు రాయని. కమాన్. అమ్మో ఆకలి, నాయనో ఆకలి, పక్కింటి మావయో ఆకలి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనిలా ఇదేమిట్రా బాబు? ఎక్కడా జంపు లక్ష్మి? ఎక్కడా? కడుపులో ఒకటే ఎలకల జంపింగ్స్. ఆ జంప్ ఎక్కడా? అమ్మో ఆకలి, అయ్యో ఆకలి, అమ్మో. అసలే మేము విజయోత్సాహంతో ఉన్నాం. రోజు తినేదానికంటే వాళ్ళు ఎక్కువ తిందాం అనుకుంటే ఇదేమిట్రా? అన్ని అవయవాలతో పాటు ఈ రోజు నోరు కూడా ఎండగట్టేసింది ఈ జంపు రాణి. నాకేదో గుమగుమలు, కమ్మటి వాసనలు వస్తున్నాయి. రే, నీకేమైనా వాసన వస్తుందా? మరి నీకు? ఆకలికి అవయవాలు పనిచేయడం మానేసి చెప్పారు కదా. మరి వాడికి ఎలా వస్తుందిరా? వాడి కళ్ళు కనిపించవు కదా, అందుకే ముక్కు బాబం చేస్తుందిలే. టక్కు టక్కు టక్కు. నువ్వు వచ్చావా పెడతామో నువ్వును. మా డార్లింగ్ జంప్ ఎక్కడ? జంపా? నీ ఫేస్ కి జంపా? ఇదిగో. ఇప్పుడు మీరు రకరకాల ఆకలితో ఉన్నట్టున్నారు. ఒక్కసారి మూసుకోండి. ఏమిటి? కళ్ళు. ఇప్పుడు మీకేమనిపిస్తోంది? నిన్ను తన్నాలనిపిస్తుంది. అమ్మో! శాబాష్. నీ బొంద. మాకు గోంగూర స్మెల్ తప్పితే ఏమీ అనిపించడం లేదు. వస్తుందిరా. హాయ్ మోనికా, మొగలి పువ్వే మోనికా, సొగసు చూస్తే సోనిక్. ఓ షట్ అప్ మ్యాన్. వావ్. దీని పొగరనుచాలి. మా అన్నయ్య వెంకీ జైలు కట్టడానికి కారణం ఇదే. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ హ్యావ్ ఫన్. టాస్ చూపించండి. ఏమిటి టాయ్ సెంటర్కి వచ్చావు? అప్పుడే అంత అయిపోయిందా? అయితే పర్వాలేదు. అంటే నేను కూడా నో నో నో, అది మన కాలేజీ సంప్రదాయానికే విరుద్ధం. ఓకే, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. మన కూడా ఈ పాట క్లాసులో డెఫినెట్గా ఉంటుంది. హరి, నువ్వు ఇక్కడ ఉన్నావు. కమ్ ఆన్, లెట్స్ గో. మణి, మార్జినల్ యూటిలిటీ అండ్ డిమాండ్. అండ్ నౌ ఐ వాంట్ యూ టు నో దట్. ఎవరు మీరు? ఏమిటి? కథలోరా తప్పుకో. వాట్ ఈస్ దిస్? ఇది స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం. మైండ్ ఇట్. బ్రేక్. లేవరా. కమ్ ఆన్ అవుట్. మణి, మణి. మనికా, జస్ట్ షట్ అప్. రేయ్, మీలో ఏ ఒక్కడికైనా దమ్ముంటే ఈ కత్తులు తీసుకుని బయటికి రండి రా. ఓకే? ఏ మిస్టర్? డోంట్. సారీ. మోనికా జాకెట్ చించింది నువ్వేగా? ఏ ఏమన్నా దాన్ని లవరవా? దానికి ఏమైనా తాడి కట్టావా? పూసుకున్నావా? రేయ్, ఆగండ్రా. ఇది నాకు వీడికి మధ్య ఉన్న పర్సనల్ విషయం. వీడి సంగతి నేనే చూసుకుంటాను. గెట్ బ్యాక్, గెట్ బ్యాక్. భారతి, భారతి, నేను మోనికని. ప్లీజ్ భారతి.